టీడీపీలో ఏం చేయలేదు. మరి ఇండస్ట్రీలో 40 సంవత్సరాలు ఉన్నాను, ఎవరితో మీ మాట అనిపించుకోలేదు, మాట పడలేదు. ఎందుకంటే నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను. మంచోడు ఆలి డెఫినెట్గా సేవ చేస్తాడు, సేవ గుణం ఉంది. సో తను ఇప్పుడున్న స్టేజ్లో కొద్దిగా చేసుకుంటున్నాడు. ఒక మంచి పదవి ఉంటే ఇంకా బాగా చేసుకుంటాడు అని కొన్ని లక్షల మంది చెప్తే ఓకే అని ఈ సైడ్ ముగ్గు చూపిస్తున్నాం తప్ప, ఖాళీ లేక షూటింగ్ లేక ఇంట్లోనే ఉండి దీని మీద సంపాదించుకుందామని అని కాదు. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి ఈటీవీ, ఆలీతో సరదాగా చేసుకుంటున్నాను. అద్భుతమైన పేరు వచ్చింది, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. పాత వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ గుర్తు చేస్తాను, అప్రిషియేట్ చేస్తున్నారు పెద్దోళ్ళు. అమ్మమ్మ లాంటి వాళ్ళు వచ్చి బాగుంది. ఎస్. సో అది కాకుండా జీ ఛానల్లో, తెలుగు జీలో డ్రామా జూనియర్స్, దానికి నేను జడ్జిగా చేస్తున్నాను. అది హోస్ట్గా చేస్తున్నాను, దీనికి జడ్జిగా చేస్తున్నాను. ఇది ఉంది. సినిమాలు చేసుకుంటున్నాను. 365 డేస్ బిజీగా ఉండాలని రాసిపెట్టలేదు. మాలాంటి ఆర్టిస్టులు 200 రోజులు బిజీగా ఉంటాయి. ఇంత బిజీగా ఉన్న వ్యక్తి నాకు మంత్రి పదవి ఇస్తే కండువ కప్పుకుంటాను ఏదైనా అంటున్నారంటే ఏంటి పరిస్థితి అన్నది? అంటే పరిస్థితి అంటే నేను ఇది మానుకోవాలంటే నాకు అది కావాలి. కోరుకోవటం తప్పే ఉందండి. ఇప్పుడు మీకు పప్పన్న ఉంది తిను అంటే ఏంటి ఆమ్లెట్ ఏం లేదా అని అడుగుతారు కదా ఇంట్లో. మన ఇంట్లోనే అంత డిమాండ్ చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు డిమాండ్ చేస్తే తప్పేంటి అంటే ప్రతి ఒక్కరు ఆమ్లెట్ అడుగుదా, కనీసం ఊరగాయ లేదా అని అడుగుతారు కదా. ఊరగాయ అడిగే వాళ్ళు ఉంటారు కదా. ఉంటారు, కరెక్ట్. నంచుకోవడానికి ఊరగాయ పచ్చడి అడుగుతారు కదా. అంటే అలీ గారు కొద్దిగా కాస్ట్లీ కాబట్టి ఆమ్లెట్ అడగచ్చు. పేదవాళ్ళు ఊరగాయ ఎంత చీపా అడగదు. ఆమ్లెట్ అంటే ఇప్పుడు 5.5 రూపాయలు అండి గుడ్డు. ఆ గుడ్డు తెచ్చి మళ్ళీ కొట్టి దానికి ఆయిల్ సర్ది చేయలేదు. ఊరగాయ అంటే ఏదో అండి ఏదండి రూపాయిస్తే వచ్చేస్తుంది. ఏదో అండి ఒక 50 రూపాయలు పెడితే అంత డబ్బు ఒక బాటిల్ వస్తుంది, చిన్న బాటిల్. చాలా పచ్చళ్ళు వచ్చాయి కదా. అది ఒక 10 రోజులు తింటారు వాళ్ళు. ఆ 10 రోజులు వాళ్ళు వాడుకుంటారు అంటే దాని విలువ చిన్న డబ్బా 10 రోజులు వచ్చేద్దా? అంతే కదా. అంటే చూసి పెట్టేస్తారా మళ్ళీ దానిలో ఏం వాడరా? ఒక స్పూన్ వేసుకుంటారండి. మా లాంటి వాళ్ళు ఒక స్పూన్ వేసుకుంటారు, మీ లాంటి వాళ్ళు ఒక రోజు చేసుకుంటారు. సో అది తప్పే అండి అంటున్నాను. నేరమేం కాదండి. అలా మీ అంతరాత్మగా భావించే మీ ఆత్మ మిత్రుడు అయిన జనసేనుడు అయిన పవన్ కళ్యాణ్ గారితో మీరు కలిసి ఆయన మీకు మంత్రి పదవి వివరాలు అడిగితే నేను ఆయన ఎప్పుడు నా పార్టీలోకి రావాలి అని ఎప్పుడు ఆయన చెప్పలేదు. ఆయన అడగాల్సిన అవసరం లేదు. మీకు మీరు అంత అభిమానించే మిత్రుడు, మీ పాకెట్లో కూడా ఆయన ఫోటో పెట్టుకొని మీరు తిరుగుతుంటారు కదా. అంత అభిమానించే మిత్రుడు ఆయన పిలవక ముందే మీరు వెళ్ళాలి. తల్లికి కొడుకు ఆకలి తెలుస్తుందట. అడగకపోయినా తల్లికి కొడుకు ఆకలి తెలుస్తుంది. నా కొడుకు ఏ టైంలో ఏం తింటాడు అనేది తల్లికి తెలుస్తుంది. అలా మీ స్నేహితుడికి ఏం కావాలో మీకు తెలియడం లేదా? అంటే మీ స్నేహితుడైనా కూడా మంత్రి పదవి ఆఫర్ ఇస్తానే వెళ్తాను అని మీరు అనుకుంటున్నారా? నేను ఎప్పుడు వెళ్ళలేదు, మాట్లాడలేదు, అడగలేదు. ఆయన పార్టీ పెడతాన విషయం మాకు తెలుసు. ఓకే. సో ఇప్పుడు కూడా నువ్వు నన్ను రా, నాకు హెల్ప్ చేయి, నువ్వు క్యాన్వాస్ తిరుగు, బాగుంటుంది అని ఆయన ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే గతంలో ఆయన చూశారు కాబట్టి వద్దు, నా వల్ల ఇబ్బంది పడద్దు అంటే ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ పాయింట్ చెప్పాలంటే మనకి బోర్ పడుతుంది. అది అంటే మాకు కావాలి కదా, మా ఛానల్ ఆల్రెడీ చెప్పేసాం కదా, అయిపోయింది. ఓకే. అయితే పవన్ కళ్యాణ్ గారు అంత ఆత్మీయుడైనప్పుడు ఆయన పిలవకపోయినా నేనున్నా నీ వెంట, నీ ఒక జన సైనికుడులా నేను నీ వెంట నడుస్తాను, మీరు ఎందుకు అనుకోలేకపోతున్నారు? అంటే అదే చెప్తాను కదండి, ఆయన ఇప్పుడు సొంత వాళ్ళని రావద్దు, నా వరకే వదిలేసేయండి అని చెప్పారు. సో అందుకోసం ఆయన ఎప్పుడు కూడా ఏ ఆర్టిస్ట్ని కూడా చూసుకోండి, ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడే అంతే తప్ప దీంట్లో రావద్దు. ఎందుకంటే దీంట్లో సొంత వాళ్ళని రావద్దు అంటున్నారు ఆయన. ఒకవైపు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేస్తున్నారు. అది పర్సనల్ ఇది వరకు వెళ్ళిపోతుంది. ఇద్దరి మధ్య పర్సనల్ మాటలు తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇచ్చేస్తున్నారు. లోకేష్ గారు వాళ్ళ టీంతో కలిసి తనను అంతమొందించాలని చూస్తున్నారని కూడా ఆయన పెద్ద ఎత్తున ఖండించారు కదా. ఈ పరిస్థితుల్లో మీరు ఒక టీడీపీలోనే అంటే వైసీపీలోనే ఎట్లా కొనసాగుతారు? ఒకవైపు మీ పవన్ కళ్యాణ్ గారు 2 పార్టీలతో యుద్ధం చేస్తున్నారు కదా, మరి మీరు ఈ పార్టీల తరఫున నిలబడితే మీరు అతనితో ఎలా పోరాటం చేస్తారు? ఆయనకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి నేను టీడీపీ మనిషిని తెలుసు. అప్పటి నుంచి ఆల్మోస్ట్ అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఏంటి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏంటి ఏమైనా టికెట్ ఇస్తున్నారా, మీకు నుంచుంటున్నారా అని అడిగేవాళ్ళు. లేదండి ఏమనుకోలేదు. అప్పుడు ఆయన పార్టీ పెట్టనప్పుడు, ఇప్పుడు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తరువాత ఆత్మీయుడైన మీరు ఆయనకు అండగా ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నాగబాబు గారు
ఆ పార్టీలో లేకపోయినా, సభ్యత్వం లేకపోయినా ఒక అన్నగా బయట నుంచి ఆయనకు మోరల్ సపోర్ట్ ఇస్తూ ఇంటర్వ్యూల ద్వారా కావచ్చు, ఇంకోటి కావచ్చు చేస్తున్నారు. ఇటీవల పార్టీ ఫండ్ కూడా ఆయన కుమారుడు ₹1,00,00,000 25 లక్షలు ఏమో సాయం చేశారు. ఓకే, అలా మీరేమన్నా ఇతోధికంగా ఆయనకి ఏదన్నా మోరల్గా ఏదైనా సపోర్ట్ చేయడానికి అని సిద్ధంగా ఉన్నారా? లేదా నా పార్టీ టీడీపీ కాబట్టి అది స్నేహము, ఇది పార్టీ, ఇది రాజకీయం అని అంటున్నారా? అలాగే కాదు. అంటే సినిమా వేరు, స్నేహం వేరు, పార్టీ వేరు. సో డెఫినెట్గా ఆయన ఏమన్నారంటే, నేను పార్టీ పెడుతున్నాను, నువ్వు రావాలి, నీతో పాటు కొంతమందిని తీసుకురావాలి అని ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు అడగలేదు, అడగరు కూడా. ఎందుకంటే దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వద్దు, ఫైట్ చేస్తే నేనే ఫైట్ చేయాలి అని ఆయన అలా ఉన్నారు. మీరు సినీ రంగంలో ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది మీకు, అలాంటిది ఎందుకు అనవసరంగా ఈ రాజకీయాల వైపు తొంగి చూస్తున్నారు అనుకుంటున్నారు సార్? నేనేం తొంగి చూడలేదు సార్, అలా క్రియేట్ చేశారు అంతే. ఇప్పుడు ఏంటంటే మీరు పిలిచారు, దాదాపు ఒక 40 నిమిషాల నుంచి మనం ఓన్లీ పాలిటిక్స్ గురించి మాట్లాడారు. మీరు అర్ధగంట ముందు మీ ఫ్యామిలీ గురించి, సినిమాల గురించి మాట్లాడాం సార్. ఇలా మాట్లాడట్లా మీరు? అడిగిందే అడుగుతున్నారు మీరు. లేదు, నేను అడిగింది ఏం అడగలేదు. డిఫరెన్స్ ఏమీ లేదు, నేనేం అడగలేదు. మీరు గతం చూసుకోండి, నాది చూసుకోండి, నేనేం అడిగాను కొత్త మీరే చూసుకోండి. డిఫరెన్స్. కానీ మీరు ఇబ్బంది పడుతున్నారేమో. నేనే ఇబ్బంది పడుతున్నా. మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరు రాజకీయాల పట్ల ఎందుకు తొంగి చూస్తున్నారు? ఇప్పుడు మీకు రాజకీయాల్లో ఆసక్తి లేకపోతే, నాకు మంత్రి పదవి ఇస్తేనే నేను ఏ కండువైనా కప్పుతున్నానంటే, అప్పుడు మీకున్న రాజకీయాల మీద ఎంత యావ ఉంది మీకు? పదవి కోసము, పదవి కాదు, పదవి యావ అంతే కదా. నాకు తెలియదు, నాకు బుగ్గ కారు కావాలి, తిరగాలి, మంత్రి పదవి అనిపించుకోవాలి, మంది మార్బలం ఉండాలి తెలుస్తుంది. ఇప్పుడే మీరు చెప్తుంటే అదే నాకు అది లేదండి, అది నాకు లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు మంత్రి పదవి అడుగుతున్నారు? సేవ చేసుకుందామండి ప్రజలకి. సామాన్యుడిగా సేవ చేయొచ్చు, ఇప్పుడు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా సేవ చేయొచ్చు అంటే కూడా సేవ చేయడానికి మంత్రి పదవే కాదు. ఇప్పుడు ఉన్న మంత్రులంతా సేవ చేస్తున్నారంటారా? డెఫినెట్గా చేస్తానని నేను అనుకుంటున్నాను. చేయట్లేదని మీరు అనుకుంటారా? చేయడం లేదా మిమ్మల్ని నేను అడుగుతున్నా, చేస్తున్నారా లేదా అనేది. అలా కదా, అంటే మిమ్మల్ని నేను అడుగుతున్నా. నేను రిపోర్టర్గా నేను అడుగుతున్నా మిమ్మల్ని. నేను క్వశ్చన్ చేస్తున్నాను మిమ్మల్ని. నేను రిపోర్టర్గా మిమ్మల్ని అడుగుతున్నా ఏంటంటే, మీరు మంత్రి పదవే కావాలంటే సేవ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా సేవ చేస్తున్నారా అని కోరుకోవడంలో తప్పేంటి అంటున్నాను నేను. అది అందుకోసం అంతే తప్ప ఏమి యావలేదులేండి. సినీ రంగంలోకి మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చారు, కోరుకోకుండా మీరు హీరో అయ్యారు. ఎవరు? ఎస్వి కృష్ణారెడ్డి గారు మీకు అవకాశం కల్పించారు. ఓకేనా? అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు సంతకం పెట్టు అని అడిగినప్పుడు నాకేమి హీరో ఛాన్స్ ఇస్తారని అడగలేదు. మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు హీరో కావాలి, హీరో అయితేనే కంటిన్యూ అవుతా, లేకపోతే నేను మా రాజమండ్రికి బస్ ఎక్కి వెళ్ళిపోతా, రైలు ఎక్కిపోతాను అనలేదు. మీరు అనుకోకుండా అవకాశం వచ్చింది. అలాగా రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యేగా అడుగు పెడితే మీకు అవకాశం రావచ్చు కదా. అంటే గతంలో పేపర్లో చాలాసార్లు వచ్చింది, అలీగారు వచ్చేస్తున్నారు, అలీగారు రాజకీయాల్లో వచ్చేస్తున్నారని చెప్పేసి ప్రాపర్టీ జరిగింది. ఓకే, నేను ఏమీ చెప్పలేదు, అప్పుడు జరిగింది. ఇప్పుడు నేనేమీ చెప్పలేదు, ఇప్పుడు జరుగుతుంది అంతే. సో వచ్చింది కాబట్టి ఒక కండిషన్ పెట్టాము. ఫైనల్గా ఒకటే మీరు చెప్పేది, ఏ పార్టీ అయినా మీకు మంత్రి పదవి ఇస్తాను అంటే డెఫినెట్గా ఖచ్చితంగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు గుంటూరు 1 హామీ ఇచ్చారనేది అయితే బలంగా అనిపిస్తుంది. ఇంతవరకు తెలియదు నాకు, ఇంతవరకు మీరు చెప్తే తెలుస్తుంది. ఓకే, ఏ పదవి, ఎవరైనా మంత్రి పదవి ఇవ్వాలి మీకు. మంత్రి ఇప్పుడున్న రాజకీయాల పట్ల మీ అభిప్రాయం ఏంటి అసలు? జనాలండి, మీరు నేను కాదు. ఓకే, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒక సినిమా హిట్ అవ్వాలన్నా, ఒక పార్టీ పైకి తీసుకురావాలన్నా జనమే. మొన్న కేటీఆర్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పండ్లో భేటీ అయ్యారు కదా, ఫెడరల్ ఫండ్ కోసము. అది వైసీపీకి అనుకూలిస్తుంది అంటారా? నేను ఇక్కడ షూటింగ్ చూసాను, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఎలా ఉంటుంది అంటారు నిజంగా ఫెడరల్ ఫండ్కి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు? పెద్దవాళ్ళందరూ డిసైడ్ చేస్తే బాగుంటుంది, మనం అంతండి. ప్రత్యేక హోదా విషయంలో మీ స్టాండ్ ఏంటి? రాలేదు, బాధపడుతున్నాం అంతేనా? ప్రత్యేక హోదా సాధన కోసం మీరు ఏమైనా చేస్తారా? డెఫినెట్గా చేస్తాను. ఎందుకంటే వస్తే మంచిది కదా, అందరికి మంచి జరుగుతుంది. మీ దగ్గర ఏమైనా గరుడ పురాణం ఉందా? అంటే శివాజీ గారు గరుడ పురాణం అనే ఒకటి ఏదో చెప్తున్నారు కదా, పలానా రోజు మీద దాడి జరుగుతుంది, పలానా రోజు పలానా అల్లర్లు జరుగుతాయి, అది ఇది అనేసి ఆయన బోర్డు మీద గరుడ పురాణం చెప్తే దాని ప్రకారం అంతా జరుగుతూ వచ్చింది కదా. తెలియదు. సినిమా యాక్టర్ శివాజీ గారు అంత ఆలోచన లేదు నాకు. ఓకే, శివాజీ గారి గరుడ పురాణం గురించి మీ అభిప్రాయం ఏంటి? తను ముందు నుంచి తనకి పాలిటిక్స్ అంటే బాగా ఇష్టం. ఓకే, తను స్టూడెంట్ లీడర్గా చేసాడు గుంటూరు జిల్లాని. తను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళది వాళ్ళది అని చెప్పేవాడు. ఎందుకురా నువ్వు శుభ్రంగా అంటే లేదన్నా జెండు నల్లర్జీ అనేవాడు తను. సరే ఓకే
తను అలాంటిది నాకైతే ఐడియా లేదు దాని గురించి. బీజేపీ ఈసారి మేము రాష్ట్రంలో ఏపీలో కూడా మేము అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని బీజేపీ పార్టీ అంటుంది కదా, మరి బీజేపీ పార్టీ నుంచి మీకు పిలుపు వస్తే పోతారా? నేను ఎప్పుడు అసలు అటు మొగ్గు చూపించలేదండి. ఎందుకు? చెప్పాను కదా, అన్నగారు పెట్టిన పార్టీ అంటే నాకు అభిమానం కాబట్టి నేను ఈ పార్టీలోనే అప్పటి నుంచి ఉన్నాను. అలా పెంచుకొని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కండువా కప్పుకోవడం నాకు ఇష్టం లేదు. నేను అడిగేది ఇప్పుడు 2019 ఎన్నికలకు బీజేపీ మీకు ఆఫర్ ఇస్తే వెళ్తారా? నేను వెళ్ళకపోవచ్చు. అంటే అలీ గారు కొద్దిగా సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ఇది అన్నగారు పెట్టిన పార్టీ, ఈ పార్టీలో నేను ఉంటానని ఒకవైపు ప్రేమ చూపిస్తూనే మరోవైపు మంత్రి పదవి ఇస్తే ఏ పార్టీ కండువైనా కప్పుకుంటాను అంటున్న అలీ గారు బీజేపీ వరకు వచ్చాలకే ఎందుకు నేను అటువైపు ఆలోచించడం లేదంటున్నారంటే మీ ఆలోచన ధోరణి ఏమనేది అర్థమైపోతుంది. నేను ఇప్పుడు అటే అసలు ఎప్పుడు వెళ్ళలేదు, ఎవరిని కలవలేదు, చేయలేదు. దాన్ని బట్టే ప్రచారం అలీ గారికి మద్దతు ఎక్కువ ఉంది అని వచ్చింది. అదే ఓకే. ఇప్పుడు అన్ని పార్టీలు ఏ పార్టీ పిలిచినా నేను కండువా కప్పుకుంటాను అంటున్న అలీ గారు ఎందుకు మరి బీజేపీ పిలిస్తే అటువైపు చూడని అంటున్నారు? మంత్రి పదవి ఇస్తే ఎవరైనా మంత్రి పదవి ఇచ్చేది మీకు? అంటే నాకు అటే వెళ్ళటం ఇష్టం లేదు. ఓకే, అటువైపు వెళ్ళదు, ఆ గట్టును వెళ్ళరు, ఆ గట్టున ఈ గట్టునే ఉంటాం, ఈ గట్టునే ఉంటాం అనమాట. మరి ఇక్కడ అంటున్నారు కదా అన్నగారు పెట్టిన పార్టీ అంటే నాకు చాలా అభిమానము, 20 ఏళ్ళు దాంట్లో ఉన్నానని. మరి అలాంటి పార్టీని కాదని ఇంకో పార్టీలోకి వెళ్తే కేవలం ఒక మంత్రి పదవి కోసం ఇంకో పార్టీకి వెళ్ళిపోతారు, ఆ పార్టీని కాదనుకొని ఆశించడం తప్పే ఉంది సార్ అంటున్నాను నేను. అందుకే సో ఈ పార్టీ చేయలేదని ఆ పార్టీ ఆఫర్ ఇస్తే ఎవరైనా వెళ్తారు. అంటే ఇప్పుడు ఉన్నోళ్ళందరూ నేతలు ఒక పార్టీనే కంటిన్యూ చేసి ఒక పార్టీలోనే ఉండి ఒక పార్టీలోనే పోటీ చేసి అలా కంటిన్యూ అవుతున్నారా? పార్టీలు చేంజ్ అవరా? అవరా? ఒకరి గురించి కాదు, అలీ గారి వ్యక్తిత్వం గురించి, ఆయన విలువల గురించి ఇక్కడ మనకు ప్రశ్న. అలీ గారి గురించి మాట్లాడుతున్నాం, ఒకరితో కాదు. ఆయన ఇలా తింటున్నాడే నేను ఇలా ఎందుకు తినాలి అనేది కాదు, అలీ గారు ఎలా ఉంటున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. అలీ గారి గురించే మనం మాట్లాడుతాం. ఇంకోరొద్దు ఆ ఎమ్మెల్యే పరిస్థితి, ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే పరిస్థితి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు లేరు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు ఎవరి పరిపాలన వాళ్ళది, ఎవరి తీరు వాళ్ళది. కానీ ఇక్కడ అలీ గారు అంటే ఏంటి? అందరిలో రాష్ట్రంలో ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ నేను వేరు అని అన్నారు అలీ గారు గతంలో. నేను వేరు అన్నప్పుడు అలీ గారు అన్నిట్లో వేరుగానే ఉండాలి కదా. వేరుగా అన్నిట్లో ఎందుకు ఉంటామండి? ఇప్పుడు వెళ్తున్నాం అంటే అందరూ వస్తారు, చూస్తారు. ఇప్పుడు మీరు అన్నారు అందరూ ఒకే పార్టీలో ఉంటారా, వేరే వేరే పార్టీలోకి వెళ్తారా? అందరూ ఇప్పుడు అలాగే. అందుకే ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా పిలిచి మీకు ఇస్తే గ్యారెంటీగా వెళ్తా నేను అంటున్నాను. నేను కుండబద్దలు లేదంటే నేను పార్టీ మారే అలవాటు నాకు లేదు, దినాలు రోజుకు ఒక కండువా నేను కప్పుకోనండి, ఈ కండువానే నాకు చాలా నేను చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏ కండువా అనేది మీకు మంతనికి తెలుస్తుంది, అప్పుడు ఇస్తాను మీకు. అదే కండువా త్వరలో మారే దేవుని కండువా తీసేది. మామూలు ఎక్కువ దేవుని కండువా కప్పుకొని తిరుగుతుంటారు మీరు. నేను హైదరాబాద్లో ఉంటే ఎక్కువ నేను చెద్ద లేదు అంటే అది మామూలు అది అంతే. ఆ రోజున ఒక ఫంక్షన్కి వెళ్తూ అది చూశాను మీరు నేను ఆల్రెడీ ఉమ్రా చేసి వచ్చాను. సో ఏంటంటే బీయింగ్ ముస్లిం మనకి ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు భగవంతుడు డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయాలి. సో అలాగే నా ఫ్యామిలీతో నేను అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఒక 2 వీక్స్ అక్కడ ఉండి వచ్చాను. సో వచ్చిన తర్వాత ఇక ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు నేను అది మెయింటైన్ చేస్తుంటాను.